అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. తెలంగాణలో పార్టీలు చాలా ప్రెస్టేజ్‌గా తీసుకున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవబోతున్నటువంటి వ్యక్తి ఎవరు? ఏ పార్టీ గెలవబోతుంది? ఏ అభ్యర్థి ఎమ్మెల్యే కాబోతున్నారు? ప్రధానంగా పోటీ కాంగ్రెస్‌కి, బీఆర్ఎస్‌కి మధ్య ఉందన్న విషయం అందరికీ తెలుసు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత పోటీ చేశారు. చనిపోయినటువంటి మాగంటి గోపీనాథ్ గారి సతీమణి. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేశారు. ఎవరు గెలవబోతా ఉన్నారు? జూబ్లీహిల్స్‌కా బాదుషా ఎవరు? ఇప్పటికే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ అయింది. మొట్టమొదటిగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లని లెక్కిస్తున్నారు. మొత్తం జూబ్లీహిల్స్‌లో 10 రౌండ్లు ఉంటాయి. దీనికోసం 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 10 రౌండ్స్ మొత్తంగా కౌంటింగ్ ఉంటుంది. మొదటి రౌండు షేక్పేట్, అంటే షేక్పేట్ కంటే ముందు పోస్టల్ బ్యాలెట్ సోర్స్ వస్తాయి. పోస్టల్ బ్యాలెట్ తర్వాత మొట్టమొదటి రౌండు షేక్పేటకి సంబంధించినటువంటి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. మొత్తంగా 10 రౌండ్లు కూడా, ఎందుకంటే రౌండ్కి కూడా పరిస్థితి మారేటువంటి అవకాశం ఉంటుంది. టగ్ ఆఫ్ వార్‌గా నడిచింది కాబట్టి. దాదాపు డివిజన్లు, ఏ డివిజన్‌లో ఏ పార్టీకి బలం ఉంది, ఒక్కొక్క డివిజన్ ఒక్కొక్క పార్టీకి బలం ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మామూలుగా యూసఫ్గూడ, రేమత్ నగరు ఆ ఏరియాలో కాంగ్రెస్ పార్టీకి బాగా బలం ఉంది అనేటువంటిది. తర్వాత కొంత షేక్పేట మిక్స్డ్‌గా ఉండొచ్చు. బోరుబండ బీఆర్ఎస్ వైపు ఉండొచ్చు. వెంగర్రావు నగర్ బీఆర్ఎస్ వైపు ఉండొచ్చు. శ్రీనగర్ మళ్ళా కాంగ్రెస్ వైపు ఉండొచ్చు అనేది ఒక అంచనాగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఏ ఓటు ఎటు పడింది? ఎర్రగడ్డ కాంగ్రెస్ వైపు ఉంటుందని కూడా అంటున్నారు. కానీ ఏ డివిజన్ ఎవరి వైపు ఉండేటువంటి అవకాశం ఉంది? ఏ రౌండ్లో ఎవరికి మెజార్టీ దక్కే అవకాశం ఉంది? పెద్ద మెజార్టీ రావు కాబట్టి చివరి దాకా ఫలితాన్ని చూడాల్సినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు 11:30, 12 లోపు రిజల్ట్ క్లియర్ అయ్యేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కౌంటింగ్ స్టార్ట్ అయినటువంటి 4-5 గంటల లోపులోనే రిజల్ట్ క్లియర్‌గా మనకి కనపడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం ఉండటానికి 4 లక్షల ఓట్లు ఉన్నప్పటికీ కూడా పడ్డది 1,94,000 ఓట్లకు పైగానే. అంటే దాదాపు సగం కూడా పడలేదు. 2 లక్షల ఓట్లు కూడా పడలేదు. సగం ఓట్లు కూడా పడలేదు కాబట్టి ఈవీఎంల ద్వారానే కాబట్టి కొన్ని గంటల్లోనే ఫలితం మనకి కనపడేటువంటి అవకాశం ఉంది. ఇంకా 4 గంటలు కూడా పట్టదని అంటున్నారు. కానీ మనం ఎక్కడైనా ఈవీఎంలు మొరాయించిన ఫలితాల్లో లేటు అయినప్పటికీ కూడా ఎక్కువ టైం మనం 4 గంటలు అని చెప్పేసి అంటున్నాం. ఇంకా అంతకన్నా ముందే రిజల్ట్ రావడానికి స్కోప్ ఉంది అనేటువంటిది కూడా తెలియవస్తా ఉన్నటువంటి సమాచారం. మళ్ళీ చెప్తున్నాను, మొత్తంగా 10 రౌండ్లు ఉంటాయి. 42 టేబుల్స్ ఏర్పాటు చేసి లెక్కింపు కొనసాగుతూ ఉంది. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రానికి చేరుకొని కౌంటింగ్ జరుగుతున్నటువంటి ప్రక్రియను పరిశీలిస్తూ ఉన్నారు. మాగంటి సునీత కావచ్చు, తర్వాత నవీన్ యాదవ్ కావచ్చు, వీళ్ళంతా కూడా కౌంటింగ్ కేంద్రాలకు చేరుకొని, అలానే బీజేపీ అభ్యర్థి లంకెల దీపక్ రెడ్డి కావచ్చు. బీజేపీ అభ్యర్థి లంకెల దీపక్ రెడ్డి గెలవటానికి స్కోప్ లేకపోయినప్పటికీ కూడా అతనికి ఎన్ని ఓట్లు పడతాయి, ఆ ఓట్లు ఎవరిని ప్రభావితం చేస్తాయి, అంటే ఎవరి గెలుపుని ఎవరి ఓటమిని ప్రభావితం చేస్తాయి అనేది కూడా కొన్ని లెక్కలు ఉన్నాయి. బీజేపీ అభ్యర్థికి గతంలో వచ్చినన్ని ఓట్లు కనుక వస్తే అది కొంత ఫలితాల మీద ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది తెలియవస్తా ఉన్న సమాచారం. మోస్ట్లీ అతను ఎవరి ఓట్లు, ఏ బీఆర్ఎస్ సంబంధించిన ఓట్లని ఎక్కువగా చీల్చాడా, లేదు కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చాడా అనేటువంటిది కూడా ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాలి. అందులోనూ క్లియర్గా మైనార్టీ ఓట్లు విజయాన్ని చూపించబోతా ఉన్నాయి. ముస్లిం మైనార్టీసు దాదాపు 1,00,000 మంది ఇక్కడ జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్నారు. తర్వాత క్రిస్టియన్ మైనార్టీస్ కూడా ఒక 20,000 ఓట్ బ్యాంకు చాలా క్లియర్గా కనపడుతూ ఉంది. సో ఖచ్చితంగా ముస్లిం మైనార్టీసు ఈ విజయంలో ప్రభావం అని ఎవరి వైపు ఉన్నారు? కాంగ్రెస్ వైపు ఉన్నారా, లేదు బీఆర్ఎస్ వైపు ఉన్నారా? మోస్ట్లీ వాళ్ళకి కొంత కేసీఆర్ అంటే ప్రేమ ఉంటుంది. కానీ ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యారు అనేటువంటిది. ఎందుకంటే ఎంఐఎం మద్దతు ఉండటం ఒకటి, నవీన్ యాదవ్కి ముస్లింలో సపోర్ట్ ఉండటం ఒకటి, తర్వాత అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వటం ఒకటి, ఇలా రకరకాల కేసులతో కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. లేదు వాళ్ళకి కేసీఆర్ పట్ల ప్రేమ ఉంది, హైదరాబాద్ సిటీలో ఎంఐఎం నిలబడితే వేరు, కానీ లేకపోతే వాళ్ళు బీఆర్ఎస్కే ఓటు వేస్తారని చెప్పేసి నమ్మేటువంటి పార్టీగా బీఆర్ఎస్ కనపడతా ఉంది. సరే, ఏది ఏమైనా ఎవరు ధీమా ఎలా ఉన్నా, ఎవరు గెలుస్తామని చెప్పిన సర్వేలన్నీ కూడా మొదట్లో అన్ని బీఆర్ఎస్ గెలుస్తాయని చెప్పాయి. తర్వాత ఎగ్జిట్ పోల్స్ మాత్రం, అంటే ముందు ఎన్నికల కంటే ముందేమో బీఆర్ఎస్ గెలవడానికి స్కోప్ ఉందని చెప్పాయి. కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాత్రం దాదాపు మెజార్టీ సర్వేలు నవీన్ యాదవ్ గెలవబోతున్నాడని చెప్పాయి. ఒక మిషన్ చాణిక్ అనుకుంటా బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పింది. కేకే సర్వే మొదట్లో బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద మెజార్టీతో గెలవబోతుందని చెప్పేది. కానీ ఎలక్షన్ తర్వాత ఎందుకో ఎగ్జిట్ పోల్ ఇవ్వలేదు. ఎగ్జిట్ పోల్ ఇవ్వకపోవటం మీద కూడా రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఎందుకు ఎగ్జిట్ పోల్ ఇవ్వలేదు? నిజంగా బీఆర్ఎస్ గెలిచే అవకాశం కనుక ఉండుంటే
ఎగ్జిట్ పోల్ ఇవ్వచ్చు కదా. ఒకవేళ బీఆర్ఎస్ గెలవట్లేదు కాంగ్రెసే గెలుస్తుంది అనుకున్నా అదైనా ఎగ్జిట్ పోల్ చెప్పొచ్చు కదా. ఎగ్జిట్ పోల్ చెప్పడానికి ఎందుకు కేకే సర్వే వెనకాడాడు అంటే ఆంధ్ర ఎలక్షన్స్ అప్పుడు వచ్చిన క్రెడిబిలిటీ హర్యానా ఢిల్లీ ఎలక్షన్స్ అప్పుడు పోయింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చెప్పింది చెప్పినట్టు రాకపోతే కేకే సర్వే క్రెడిబిలిటీ ఏమైనా ఇబ్బంది అవుద్దని ఏమైనా ఆలోచించుకున్నారా తెలియదు. కానీ ఏదేమైనా సర్వేలన్నీ పక్కన పెట్టి రియాలిటీ ఏంటి అనేటువంటిది ఇంకొన్ని గంటలు తెలిసే అవకాశం ఉంది. మాగంటి సునీత గెలవబోతున్నారా లేదు అంటే నవీన్ యాదవ్ గెలవబోతున్నారా? నిజానికి మాగంటి గోపీనాథ్ మాగంటి సునీత గారి భర్త ఆయన 2014లో మొట్టమొదటిసారిగా టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. తెలంగాణ వచ్చిన తర్వాత 2018లో టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. 2023 ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీగా టర్న్ అయింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. అనారోగ్య కారణాలతో ఆయన చనిపోయారు. చనిపోవటం వల్ల వచ్చినటువంటి ఉప ఎన్నిక కావాలని వచ్చినటువంటి ఎన్నిక కాదు, అనుకోకుండా వచ్చిన ఎన్నిక. అనారోగ్య సమస్యలతోటి సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోవటం వల్ల వచ్చిన ఎన్నిక. ఇది బీఆర్ సిట్టింగ్ స్థానం కాపాడుకోవటం ఆ పార్టీకి చాలా అవసరం. ఆ పార్టీ చేతుల్లో టెక్నికల్గా 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఒక ఎమ్మెల్యే బై ఎలక్షన్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానంలో ఓడిపోయారు. సో మొత్తంగా ఆ పార్టీ చేతుల్లో 28 మంది మాత్రమే ఉన్నారు. 28 మంది ఎమ్మెల్యేలు మాత్రం ఉన్నారు. 28లో కూడా ఇప్పుడు ఒక స్థానం మిస్ అయితే 27కే పరిమితమైనటువంటి అవకాశం కనపడతా ఉంది. లేదు ఇది మళ్ళా గెలిస్తే 28 మంది ఎమ్మెల్యేలు ఉండేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ చేతిలో 27 ఉంటాయా 28 ఉంటాయా ఈ ఎలక్షన్ దాల్చిపోతూ ఉంది. నిజానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా కీలకం కాబోతా ఉంది. జూబ్లీహిల్స్లో ఎవరైతే గెలుస్తారో నెక్స్ట్ ఖైరతాబాద్లో కూడా ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేంద్ర మీద బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు మారాడు అనే కారణం చేత అనర్హత వేటు పడేటువంటి అవకాశం కనపడతా ఉంది. సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం స్పీకర్ గారు అనర్హత వేటు వేసేటువంటి అవకాశం ఉంది. చాలామంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు, కానీ దానం నాగేందర్ టెక్నికల్గా దొరికిపోయారు. కారణం ఏంటంటే ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయ్యుండి కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. కాబట్టి టెక్నికల్ ఎవిడెన్స్ చాలా క్లియర్గా ఉంది అతను పార్టీ మారినట్టు. కాబట్టి అతని మీద అనర్హత వేటు పడే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఖైరతాబాదు పక్క నియోజకవర్గాలు. ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఎవరు గెలుస్తారో ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ ఖైరతాబాద్ మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం కనపడే అవకాశం ఉంది. కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా కీలకం కాబోతుంది. ఇలా పక్కన పెడితే జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా జూబ్లీహిల్స్ విజయం ప్రభావం చూపించే అవకాశం ఉంది. నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ సిటీ పరిధిలో బీఆర్ఎస్ తన సత్తాన్ని చాటింది. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ పరిధిలో జిహెచ్ఎంసీ పరిధిలో ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా దక్కించుకోలేదు. ఎంఐఎం ప్రభావిత స్థానాలు ఎంఐఎం గెలుస్తుంది. తర్వాత బీజేపీ మాత్రం గోషామహల్లో రాజేసింగ్ గెలిచారు. మిగతా స్థానాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ ఒక్క అసెంబ్లీ స్థానం కూడా హైదరాబాద్ పరిధిలో గెలవలేదు. బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయే వ్యతిరేకతలో కూడా కాంగ్రెస్ అధికారానికి వచ్చేటువంటి వేవ్లో కూడా హైదరాబాద్ పరిధిలో ఒక్క సీటు కూడా గెలవలేదు. తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బోల్తా పడింది, కాంగ్రెస్ బోల్తా పడింది. నిజానికి తెలంగాణ వ్యాప్తంగా ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు బీఆర్ఎస్. అలాగే కాంగ్రెస్ హైదరాబాద్ పరిధిలో ఎలాంటి పార్లమెంట్ స్థానాలు గెలుచుకోలేదు. రెండోది మల్కాజ్గిరి అనేది రేవంత్ రెడ్డి గారి సిట్టింగ్ స్థానం. గతంలో మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి కావడం కోసం ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి కొడంగల్ నుంచి ఆయన మల్కాజ్గిరి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. సరే ఆ మల్కాజ్గిరి నుంచి మన కాంగ్రెస్ గెలిచిందంటే లేదు. అంటే రేవంత్ రెడ్డి గారి సిట్టింగ్ స్థానంలో కూడా బీజేపీ గెలిచినటువంటి పరిస్థితి, బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలిచినటువంటి పరిస్థితి. కాబట్టి హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలం తక్కువ. అసెంబ్లీ ఎన్నికల్లో చూడండి, పార్లమెంట్ ఎన్నికల్లో చూడండి. బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికలు సత్తా చాటు కలిగింది, కానీ పార్లమెంట్ ఎన్నికలు సత్తా చాటలేకపోయింది. అది పక్కన పెడితే కాంగ్రెస్ చెప్పుకోవాల్సింది కంటోన్మెంట్ స్థానం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానంలో ఎమ్మెల్యే లాస్యానంత రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దానివల్ల ఉప ఎన్నిక వచ్చింది. పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఉప ఎన్నిక వచ్చింది. బీజేపీ నాయకుడు అయినటువంటి శ్రీ గణేష్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చారు. శ్రీ గణేష్ గెలవడం జరిగింది. సో లాస్యానంత కుటుంబానికే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినప్పటికీ కూడా సానుభూతి పనిచేయలేదు. వాళ్ళు ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ ఆ స్థానంలో గెలవడం జరిగింది. సో అధికార పార్టీకి కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి. ఆ రకంగా ఇప్పుడు జూబ్లీహిల్స్లో కూడా అడ్వాంటేజ్ ఉండేటువంటి అవకాశం ఉందా అనేటువంటిది చూడాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా, ఎవరి ధీమాలు ఎలా ఉన్నా, ఎవరి లెక్కలు ఎలా ఉన్నా, ప్రజల లెక్క ఏంటి, ప్రజలు ఏం చెప్పారు, ప్రజలు ఈవీఎంల ద్వారా చెప్పినటువంటి రిజల్ట్ ఏంటి అనేటువంటిది మరికొన్ని గంటల్లో బయటకు వచ్చేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. థ్యాంక్ యూ.